నీ అక్క మీద వాళ్ళు వండుకోపో కొబ్బరికాయలు ఉన్నాయి గిలాసాలు ఉన్నాయి అన్ని కొబ్బరికాయ కోటు కూడా నేను అల్లాడే బెలవరామలు ఎందుకే మరదలమానిత్యమా ఎందుకే మరదలమానిత్యమా నీ పేరు పేల మగానికి బెరలవలి ఎందుకై బావయ్య బంగారుడా బెరలవలి ఎందుకై బావయ్య బంగారుడా ఓడి వ్యవధి నువ్వు ఒక్కటంటే 4 గంటని ఒక్కటనుడు ఎందుకు 4 గంటలు ఎందుకు నీళ్ళల్లి వీల వల్లవయ్య అక్కన గోలిస్తనే మరదల మాణిక్యమా అక్కన గోలిస్తనే మరదల మాణిక్యమా అయ్యో గివ్వండి మొదలంటే గిన్ని మాట్లాడుతున్నా బావయ్య బంగారు నోట ఉత్సవోతున్నా బావయ్య మదరాగిరి నగరం చేరుకున్నారమ్మ. ఆ మదరాగిరి నగరంలో 7 మేడలకు చేరుకున్న తర్వాత బామా 7 మేడల్లా 2 బిడ్డలు తోడ చక్కని కొడుకును కడుకోమని భార్యను మేడల్లా ఉండమని చేసిండమ్మ. నేను కచ్చరికాడు ఒక చాలా రోజులైతుంది కాదు బామో మరి ఎందుకే అంటారమ్మా ఊరేళ్ళ రాదు ఉత్తముడైతే పాలు వంగినట్టు ప్రయోగులు పొమ్ముతారట. చెరులో నీళ్లు ఉంటే చేరును వేలాది కప్పాలన్నారు బామ. ఊరేలే రాదు మంచి వాడైతే ఎగిలేసి పొద్దుగాల చెయ్యెత్తే దండం పెడతారు బామ అని ఆ భార్యని 7 మేడల్లో ఉండమని చేసి సమయాన కచ్చరి కాడి కచ్చరాదు రాజము ఏలుదండు దేశము ఏలుదండు రాదు ఉగ్రసేన మహారాధనవా నా కొడుకు కలుగుతాడు అని కోటి సంబరపడుతుంది లీలవతి దేవి. అప్పటికిప్పటి కన్నడ చదలార కళ్యాణ మధ్య నాగలిగా గది నాగదన్నారమ్మ. అలా నాటి వారికి పుణ్యాన గడియల నాటి వారి పాపాల నిలనన్నారు. అరే గుడ్డ మీది నిమ్మ పువ్వుల్లా నిమ్మ
ఆయన కోటు ఉన్నది నా కోటు ఉన్నది ఏమున్నది ఆయన రాయేసుకుంటే నాకు కోరేళ్ళు కాదు ఇక ఆదివారం బుధవారం చెప్తుంది ఆయన ఎప్పుడు చెప్తారు ఇంకేంది అయ్యో నాకెరకాలేదమ్మా మీ మాకెరకా ఇద్దరు వస్తుందా నీకు అప్పులేదు కుప్పే ఉన్నది ఆ కుప్పే ఉన్నది కంటే అప్పు లేదు కుప్పే ముద్దల మీద మనసాయ మామా అయ్యో నాకెరకాలేదమ్మా మీ బావాకెరకా మీ బావయ్య మా బావ ఇక్కడ ఉన్నది మా యారాలు ఎక్కడ ఉన్నది మరి ఏడా అవి యారాలు ఎనుకున్నదాట మరి బావనంటే యారాలు ఎంత ఫీల్ అవుతుందో మరి ముద్దల మీద మనసాయ బాబా అయ్యో నాకెరకాలేదమ్మా మీ అక్క కెరకా దువ్వియో మీ ఆరాలో నడుగో దువ్వియో తోటకూర కోసే తోటి యారాలా దుయ్యా తాడి యారాలా దుయ్యా నీలా ముద్దల మీద మనసాయనమ్మా దుయ్యా మనసాయనమ్మా అయ్యో నాకెరకాలేదమ్మా మామర్ది కెరకా దువ్వియో నీ పోగాన్ని అడుగు ఇక మా మామకేం లేవు గాని మా ఆయనకు బాగానే ఉన్నాయి కింద దాకున్నాయి ఈయనకు పింఛన్ రాకున్నా పర్వాలేదు కోరి గడియల కొద్దీ గడిపి దుండేగా తల్లికో తల్లికి దేవారాధనా తల్లికి కూర్చుండారాధనమ్మ పుట్టారని వాడి వీర బుద్ధులు పుట్టావటరా వాడి వీర ప్రేమల కలవటరా పట్టంతా పదువాయలా పాలంతా రూపకమ్మ ఓ దాసి అమ్మా నేను పాడవాడా దాసి దాసి అంటాను నన్ను కుండలు దాచి నా కూరట్ట దాసి ఏందా పేరు లేదు ఊరు లేదా అవ్వా నీ పేరేందో నీ ఊరేందో జర చెప్పి వీళ్ళు కూడా ఇంటారు అజ్జో నా పేరే మర్చిపోయినవా అయ్యా జర చెప్పరాదు వాళ్ళు ఏందావో నా పేరు మరపచ్చే పేరేనా ఏం పేరే నా పేరు బుజ్జవ సునీత పద్మ కవిత ఓ పిచ్చిమున్న ఒక్క మనిషికి 4 పేర్లు ఉంటాయి ఓ నీకెవరికనవ్వా మా అవ్వాయి ఒక్క బిడ్డ నేను ముద్దు పెట్టుకున్నారు 4 పేర్లు అవును మా మమ్మ ఒక్క పేరు మా డాడీ ఒక్క పేరు మా మమ్మీ పెట్టుకున్న పేరు బుజ్జవ్వ మా డాడీ పెట్టుకున్న పేరు సునీత నాకు పెళ్లి అయినాక మా ఆయన మా హస్బెండ్ వంకబండి కాదు అవునే మా హస్బెండ్ అంటే మా శ్రీవారు పెట్టుకున్న పేరు ఓ పద్మ అని పెట్టుకున్నట్ట కన్నా నన్ను పద్మ అని పిలుస్తాడా మరి ఏమంటాడు మా ఆయనకు నేనంటే మస్తు లైక్ మా ఆయనకు నేనంటే చాలా ఇష్టం ఓ నన్ను విడిచిపెట్ట ఒక్క రోజు ఉండడు చేసినాక ఆయన ఎట్లుంటాడు ఇక ఎన్నడన్నా పోక నీ మా వాళ్ళ ఇంటికి పోతే నాకు తెల్లారే ఫోన్ చేసి హలో పద్దు
అబ్బో నీ సీసకమ్మరేసం కింద నడుకొని జోరుకున్నదమ్మా మరేంటి అలా అనకూడదు, ఏంది మాట స్టైలే మార్చినావు అలా అనకూడదండు. అయ్యో తెల్లని కలర్ వేసిన వాసన దానికి ఆఖరి పేరు కవితల పేరు అమ్మో నేను చెప్పా, చెప్పాలి నేను చెప్పను. నో నథింగ్ సంథింగ్ రాంగ్. కుక్కలది గలీజు. అందుకే అన్నరే ఓ తెల్లటి కల్లంచే చదువు తక్కువ అని చదువుడు ఎక్కువ నాట ఆడ ఏం పాడవాడు అంతగానే ఎందుకు గుంజి గుంజి చదువుకుంటాను బావా నీకే ఎవరికైనా కూర్చోండి. ఓ మస్తాను కూర అంటే కూర మసక్కడ కూర అనుకుంటా. నేను ఇవ్వాలంటే కూర 15 రోజులు దాకా మా వాడకు వాడే గమగమ వాసనే రావాలే. అంత మంచి కూర ఏదో ఇవాళ వినాయకుడి కాడ ఎట్లా ప్లేట్లు పట్టుకున్నారో అట్లా ఇక్కడ ప్లేట్లు పట్టుకోవాలి అందరు కలిసి. ఏం కూర అనుకుంటున్నావా? ఏంటిది అది? మా వాడు శరి వెనక నీరడు పని చేస్తున్నావా? వానికాడ మొదట్లో 2 బుడ్డ వరకలు దొరికినాయట. ఆ బుడ్డ వరకలు పట్టుకొని వస్తాడ కాలు పండురా 2 కిచ్చలు దొరికినాయట. అవి 2 ముద్దుగండే బుజ్జను నాకు ఇచ్చిన వల్ల నేను అనుకున్నా ఏందే ఇయ్యాలని కూర 15 రోజులు కాలని తెలియకాళ్ళు ఆడదాన్ని అయితే డబ్బకాడి వేయిన 2 కోడిగుడ్లు తెచ్చిన. సరిపోతావు సరిపోని దుకాణంలో వేయిన 1/2 కిలో పెసరపప్పు తీసుకున్నా. అది సరిపోతావు సరిపోని తల్లాడుతుంటే మా ఇంటి పంట 4 మళ్ళీ ఉల్లి మళ్ళీ ఉండే ఉల్లి మళ్ళీ నీళ్ళు బారాలి ఇంత పచ్చకూర పడ్డది ఇంత పచ్చకూర ఏరు కచ్చుకున్నా. సరిపోతావు సరిపోని తల్లాడుతుంటే మా ఇంటి ముందు నుంచి కూరగాయలు పోతుంటే అడ్డ మీద 1/2 కిలో బెండకాయలు తీసుకున్నా. అన్ని కల ఊడ పోసి పెట్టి తొక్కు నూరు మర్రేస్తున్నా. కూర కూర బాడ కూర బాడ కూర తిన్నకాడ మీ ఆయనకి ఇట్లా అవుతాండా కూర అంటే కూర మా చక్కదనంగా ఉంటది. కూర అంటే కూర ఎట్లుంటది ఎరికానా? ఆ కోడిగుడ్లో నీసు బుడ్డ వరకలో కంప ఆ ఎండ్రి చిత్తలో కరుకు కిరుకు ఆ పెసరపప్పు అంతా కసుకు కిసుకు పచ్చకూర అంతా పసరు ఆ బెండకాయ అంతా బంక బురదనా. మాపడ చల్లల మీద నాకే బుద్ధులు పుట్టినా ఓ తల్లులారా అవదాసి నీ కూర పాడవాడ నీ కూర లేకుండా కానీ నీ కందులున్నా కానీ ఇసుకపో నీ కూర అంతా బుద్ధి పడ్డా మొత్తం పొడిగెత్తిందా నీ కూర నాకేమద్దు కానీ మీ ఇంటికాడ ఏమన్నా కింద చల్లబడి ఉండే చల్లబడి రేపోరాదు చల్లబట్ట నా బాణకి తాడు తెంపని తలపడి వలక ఉన్నా నరక వంద వంచుదలార వాని మొదలార వాని ముండి మొదలారి పోను నమ్మవాడు ఆ నిగాలేదురని చంద్రాన్ని తాడు తెంపని తలపడి వలక ఉన్నా నరక వాడు పరిశ్రమలో పావుషేరు తాగుతారు రందికి 1/2 తాగుతాడు కాస్త ఎక్కువైతే షేరున్నర వాడు కడప నిండా తాగిన రోజు ఆ రోజంతా వాడు వండడు నన్ను వండనీయడేనా సెలవుడు కాల నాకో 10 రూపాయలు ఉండాలని ఆ పైసా ఈ పైసా కూడా పెట్టుకొని 2 రూపాయలు పట్టుకొని బేతారం నాడు తొర్రు రంగట్లో పోయినా మంచిదే పాత్రతో దున్నపోతే మరి నీయకుండా సారడాన్ని మంచిదే పాత్రతో 10 రూపాయలు తెచ్చినా తెచ్చేం లాభం తేకేం లాభం నామా దాన్ని తెచ్చి ఇప్పటికి 7 ఏళ్ళ ఈ 7 ఏళ్ళ బట్టి అది కట్టు లేదు ఈనులే 7 ఏళ్ళ బట్టి నేను సుతగా వాడు
వాడన నాకు కొడుకుల బిడ్డల కన్ను మాత్రం నాకంత పురుగుదా వాడతావు అందుకే ఒకరేం పెట్టారు ఒకరేం పోతారు వండేదాకా మన తొనగాటు తల్లికి నిండుగా నవగడియా రైతా అయ్యయ్యో రామా అయ్యయ్యో రామా చేసుకున్నదమ్మా అవ్వ బలగం లేకబాయే అయ్య బలగం లేకబాయే ఉన్నవన్న వారు లేరు ఉన్నవన్న వారు లేరు అమ్మమ్మ విగసాల లేరు అరరే ఓయమ్మ విగసాల లేరు దండి పిండం ఏమో గాని నా గుండెల దల్లాలు వారే దండి పిండం ఏమో గాని దండి పిండం ఏమో గాని నా గుండెల దల్లాలు వారే దండి పిండం ఏమో గాని అమ్మా ఏమమ్మా ఓ దాసులారా ఓ దాసి ఓ దేవుడా నీకేం పుడతా ఓ దేవుడు నాకు ఇట్లా అవుతుంది అనుకోలేవా ఏమంటావే లడా లడా అరే మరి ఆనాడు కనుక ఏమి కలిగి తల్లిదండ్రులు విల విల విలువ అల్లాడిపోతాం ఏమమ్మా ఓదా సోదారా మన ఇంట్లో దగ్గర మొగ్గరమ్మా అరే ఏమమ్మా ఓదా సోదారా ఏమమ్మా ఓదా సోదారా ఏమమ్మా ఓదా సోదారా అరే మంత్ర అరే మంత్ర సంగరు విలువరమ్మా నాకు మది దీని గుమ్మా ఇక మంత్ర సంగరు విలువరమ్మా తన సీత కింద ఉన్న దాని బిడ్డల ధర్మకాంతలు వేగిరంగా వెళ్ళిపోయి అవ మూలం తెలిసిన మంత్రసాని దూరకల్లమ్మ మంత్రసాని కాదు రామ మంత్రి ఎరగం తల్లి నోట కాంతయ్యేదనమ్మా ఉన్న గడియ బాధ బయటపడే సమయం అందు చూడు తల్లి నవసూత్రులు ఎదురుగా ఎరబడేయబడ్డా